డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దాతృత్వం ఇవాళ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఏడాది ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏడాది లోపల ఆయన ఏమేం చేసుకుంటూ వచ్చారు, ఎలా ప్రజల మనసు చూరగొన్నారు, అక్రాస్ ద పార్టీ లైన్స్ అండ్ అబోవ్ ద పార్టీ లైన్స్, పార్టీలకు అతీతంగా ఆయన తాను చేయాలనుకున్నది ఎలా చేశాడు, డెవలప్మెంట్ వచ్చేప్పటికీ ప్రజలందరినీ సమానంగా ఎలా చూసుకున్నాడు అనే దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు నెట్లో ఏమేమి రౌండ్స్ చేస్తున్నాయో మనం చెప్పుకుందాం. 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా విరాళాలు అందజేశారు ఆయన. దీనికి సంబంధించిన ట్వీట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో ఉన్న కొణిదల గ్రామానికి, అంటే వాళ్ళ ఇంటి పేరు, ఆయన ఇంటి పేరు ఉన్న గ్రామానికి 50 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. కర్నూలు జిల్లాలోని పూడిచెల్ల గ్రామంలో ఇటీవల పంటకుంట నిర్మాణంలో ప్రారంభోత్సవం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలో కొణిదల గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆ గ్రామ ప్రజలు వారి ఎమ్మెల్యే సమక్షంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని కోరారు. దీంతో వెంటనే తన ఇంటి పేరుతో ఉన్న గ్రామాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వటమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం 50 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. ఇది ఆయన పెద్ద మనసుకి సంబంధించింది. అలాగే మరోవైపు తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇటీవల 50 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు పవన్ కళ్యాణ్. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరదలు సంభవించిన సమయంలోనూ 2 తెలుగు రాష్ట్రాలకు 6 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారు. జనసేన క్రియాశీలక కార్యకర్తల ప్రమాద బీమా కోసం 1 కోటి రూపాయలు తన సొంత నిధుల్ని పవన్ కళ్యాణ్ కేటాయించారు. అలాగే పిఠాపురంలోని ఎలక్ట్రీషియన్లకు పవన్ కళ్యాణ్ ఇటీవల సేఫ్టీ కిట్లు కూడా అందజేశారు. 16 లక్షల రూపాయల సొంత డబ్బు ఖర్చు చేసి 325 మంది ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్స్ అందించారు. సురేష్ బాబు అనే ఎలక్ట్రీషియన్ కరెంట్ షాక్ కొట్టి మృతి చెందటంతో ఇలాంటి సంఘటన మరోసారి ఇక్కడ జరగకూడదనే ఉద్దేశంతో ఆయన పిఠాపురం నియోజకవర్గంలోని 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే సేఫ్టీ కిట్లు అందించారు. దీనికి సంబంధించి చాలా ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. అవన్నీ మనం పక్కన విండోలో చూడొచ్చు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి 17 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు ఆయన జనసేనాని. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన మధుసూదన్ కుటుంబానికి 50 లక్షలు పరిహారంగా అందజేశారు. అలాగే ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీనాయక్ కుటుంబానికి తన వంతు సాయంగా 25 లక్షల పరిహారం ఆయన ప్రకటించారు. డయేరియా బాధితుల కోసం 11 లక్షల రూపాయలు, కలుషిత నీటి కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఉపయోగపడేలాగా 10 లక్షల రూపాయలు, మైదానాల కోసం 60 లక్షల రూపాయలు విరాళంగా అందించిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నిర్మాతపై భారం తగ్గించేందుకు తీసుకున్న అడ్వాన్స్ నుంచి 11 కోట్లు వెనక్కి చెల్లించారని జనసేన శ్రేణులు మా వ్యవహారాన్ని ట్వీట్ రూపంలో వైరల్ చేస్తున్నాయి. మొత్తంగా ఒక్క ఏడాదిలోనే పవన్ కళ్యాణ్ 20 కోట్ల రూపాయల వరకు విరాళంగా ఇచ్చి తన పెద్ద మనస్సు చాటుకున్నారని జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. ఇది 20 crores. మనం కనీసం 20-30 ఏళ్ళుగా చాలామంది రాజకీయ నాయకులను చూస్తున్నాం. రకరకాల పదవుల్లో ఉన్నవాళ్ళు, ఎంజాయ్ చేసిన వాళ్ళు, అండ్ పదవులను అడ్డం పెట్టుకొని తమ సొంత కార్యక్రమాలు, సొంత బిజినెస్లు డెవలప్ చేసుకున్న వాళ్ళు, వేరే రాష్ట్రాలకు విస్తరించిన వాళ్ళు, వేరే దేశాల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు, రకరకాల రూపంలో వీళ్ళందరూ చేసిన దాంతో పోలిస్తే 30 ఏళ్ల పాటు ఒక్క ఏడాది వ్యవధిలో పవన్ కళ్యాణ్ చేసిందే సహాయం 20 కోట్ల రూపాయల విరాళం సామాన్యమైన వ్యవహారం కాదు. ఇది హైలీ అప్రిషియబుల్. పార్టీలకు అతీతంగా, రాజకీయ పరంగా ఉండే అభిప్రాయాలకు అతీతంగా ఒక గొప్ప మనసుతో ఆయన చాటుకున్న దాతృత్వాన్ని ఇక్కడ మనం ప్రధానంగా ప్రస్తావించేసుకోవాలి. అండ్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు.